చాలా వరకు యూత్‌కు ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ అయితే ఇండివిడ్యువల్ ప్రొఫెషన్. మనం ఇండివిడ్యువల్‌గా ఉండొచ్చు. ఇండివిడ్యువల్‌గా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు అన్న ఆలోచన మ్యాక్సిమం ఉంటుంది. కానీ ఇన్ మై వెర్షన్ వ్యాపారం అనేది చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంటది. వ్యాపారంలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేది పెట్టుబడితో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఫెయిల్యూర్స్ అవ్వడానికి కూడా మ్యాక్సిమము అవకాశాలు ఉంటాయి. యువతకు నేను ఇచ్చే అడ్వైస్, ఒక మంచి పొజిషన్లో గ్రాడ్యుయేషన్ వరకు లేదా వాళ్ళు ఎంతవరకు అయితే చదవాలనుకున్నారో అంతవరకు చదువుకొని తర్వాత వాళ్ళు ఆ రంగంలో కొంత నైపుణ్యాన్ని సంపాదించి ఆ నైపుణ్యంతో బిజినెస్లోకి రావడం అన్నదే మంచి ఉద్దేశం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యంగ్ జనరేషన్ ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. వాళ్ళ ఎడ్యుకేషను కంటిన్యూషన్లోనే నేను ఏదో మంచి వ్యాపారం చేసుకుందాం, ఈ జాబ్స్ పడలేం కదా, చేయలేం కదా అన్న ఆలోచనకు వస్తుంటారు. కానీ అది నా ఎక్స్పీరియన్స్లో కొంతవరకు రాంగ్ అనే నా ఉద్దేశం. సో ఎందుకంటే బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక టైం అన్నది సింపుల్గా పాస్ ఆన్ అయిపోతుంటుంది. తను తర్వాత కావాలనుకున్న టైం దొరకదు. మరి అలాంటి కండిషన్లో టైం కోల్పోయిన వ్యక్తి మళ్ళీ టైం సంపాదించుకోవడం కష్టం కాబట్టి ఏదైనా సంపాదించగలం, బట్ టైంను మాత్రం సంపాదించలేదు. కాబట్టి బిజినెస్ కంటే ముందు ప్రొఫెషనల్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్కి అనేది ఇంపార్టెన్స్ ఇచ్చి సో కొద్ది రోజులు ప్రొఫెషన్లో కంటిన్యూషన్ అయ్యాక ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని మై పర్సనల్ ఒపీనియన్. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సో ఇట్స్ మై వ్యూ ఓన్లీ, నాట్ ఫర్ ద ఇంప్లిమెంట్ చేయాలన్నది కాదు. ఇట్స్ మై ఐడియా, ఇట్స్ మై ఒపీనియన్.